మంగళగిరిపై మంత్రి నారా లోకేష్ హామీల వర్షం కురిపించారు. మంగళగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మంగళగిరి ప్రజలకు అండగా ఉంటానని, ఇక్కడ ప్రజల రుణం తీర్చుకోలేనిదని తెలిపారు. ప్రజలు తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో భగవాన్ మహావీర్ గోశాల సంస్థ ఆధ్వర్యంలో పునరుద్ధరించిన గోశాలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. గోవులను పూజిస్తే దేవుడిని పూజించినట్టేనని ఆయన పేర్కొన్నారు. ఏపీలో ఎన్నడూ జరగని విధంగా మంగళగిరిని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ ప్రాంతంలో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తున్నానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పొద్దున్న రోజు ఒకరు కట్ చేసుకుంటే వెళ్తే సాయంత్రం పూట లేయింగ్ జరిగిపోవాలి, రెండో రోజు టెస్టింగ్ అయిపోవాలి, మూడో రోజు క్లోజ్ అయిపోవాలి. రోడ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. మనం అంటే 3 రోజులు అన్ని పనులు అయిపోవాలి. ఏ వీధిలోకి వెళ్ళినా అట్లా చేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాదు ఆనాడు చెప్పే జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ప్రత్యేకంగా మంగళగిరిలో ఏర్పాటు చేయాలి అని లక్ష్యం పెట్టుకున్న దానికి భూములు కూడా ఎత్తికాం. డిజైనింగ్ జరుగుతుంది. అంటే డిజైన్ టు రీటైల్ అంతా మంగళగిరిలో జరగాలి. మనకు అనేక మంది స్వర్ణకారులు ఉన్నారు కనుక వాళ్ళు ఆదుకోవాలి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాదు స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ బడ్జెట్ లో నిధులు వచ్చినాయి. వచ్చే సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి స్వర్ణకారులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయాలి లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది.